అవును. మనం తినే ప్రతి ముద్ద వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది. ఒక ప్రాంతం వంటకాలంటే కేవలం రుచి మాత్రమే కాదు కదా, అది ఆ నేల చరిత్ర, వాళ్ళ సంస్కృతికి ఒక సజీవ సాక్ష్యం. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే నల్లగొండ రుచులని ఫాలో అవుతూ ఆ ప్రాంతం చరిత్రలోకి ఓ ప్రయాణం చేద్దాం. వాళ్ళ వారసత్వాన్ని రుచి చూద్దాం. ఏమంటారు? అసలు ఒక ప్రాంతం చరిత్రను మనం టేస్ట్ చేయగలమా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. కానీ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం నల్లగొండ వంటకాల వెనుక ఉన్న అసలు కథలేంతో తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక ఆవిష్కరణ లాంటి ప్రయాణం. సరే, ఇంకా మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. ఫస్ట్ నల్లగొండ ఐడెంటిటీని, దాని అస్తిత్వాన్ని రూపుదిద్దిన ఆ చారిత్రక మూలాలేంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే నల్లగొండ చరిత్రను ఎన్నో శక్తులు తీర్చిదిద్దాయి. మొదట తెలంగాణలోనే ఇదొక ప్రాచీన నాగరికతకు కేంద్రం. ఆ తర్వాత చాళుక్యుల టైంలో ఇక్కడ సాంస్కృతిక పరిపాలనా పునాదులు పడ్డాయన్నమాట. ఇక కాకతీయుల పాలన అయితే ఈ ప్రాంతం యొక్క క్యారెక్టర్ని పూర్తిగా మార్చేసింది. అంతేకాదు, దీనికి ఒకవైపు రాయలసీమ, మరోవైపు ఆంధ్ర సరిహద్దులుండటంతో ఆ రెండు సంస్కృతులు కలిసిపోయి ఇక్కడ ఒక యునీక్ కల్చర్, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. చూసారుగా, ఇంత గొప్ప చరిత్ర ఉంది. మరి ఈ చరిత్ర ఆ నేలని, అక్కడి వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ చారిత్రక పరిస్థితుల వల్లే అక్కడి ప్రజలు ఏ వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడే చిరుధాన్యాలు పండించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారన్నమాట. ఈ చరిత్ర కేవలం వాళ్ల పంటలనే కాదు, అక్కడి ప్రజల స్వభావాన్ని కూడా తీర్చిదిద్దింది. కష్టపడి పనిచేసే తత్వం, ఉన్నదాంట్లో నలుగురితో పంచుకునే మంచి మనసు, ఇంకా పండగలప్పుడు అందరూ ఒకచోట చేరి కలిసి వండుకుని కలిసి తినడం, ఇవన్నీ వాళ్ల జీవన విధానంలో భాగమైపోయాయి. సరే, ఆ పాత చారిత్రక పునాదుల మీద కట్టిన సంప్రదాయాలు పండుగల రూపంలో ఇప్పటికీ ఎంత కలర్ఫుల్గా, ఎంత సజీవంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక్కో పండుగకి, ఒక్కో ప్రత్యేకమైన వంటకానికి ఎంత విడదీయరాని సంబంధముందో అర్థమవుతుంది. ఉదాహరణకి, బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు సజ్జరొట్టె, సాత్విక వంటకాలే ముఖ్యం. అలాగే బోనాలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కూరలు, పప్పులు వండుతారు. ఇక సంక్రాంతి గురించైతే చెప్పక్కర్లేదు, సకినాలు, మాంసాహారం లేకుండా ఆ పండగే ఉండదు కదా. ఇక్కడొక మాట ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నల్లగొండలో ఒక పండుగంటే కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ కాదు, అది ఒక రుచి, ఒక వాసన, మరియు అందరూ కలిసి పంచుకునే భోజనం. నిజమే కదా? ఏ వేడుకకైనా సరే ఆహారమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అదే అందర్నీ ఒక్కచోట కలుపుతుంది. రైట్, ఇప్పటిదాకా చరిత్ర, సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొచ్చేద్దాం. నల్లగొండ అసలైన రుచులేంటో తెలుసుకుందామా? లెట్స్ గో ఆన్ అ క్యులినరీ టూర్. నల్లగొండ భోజనానికి పునాది అంటే ఈ చిరుధాన్యాల రొట్టెలే. ముఖ్యంగా రెండు. ఒకటి సజ్జ రొట్టె, ఇది చాలా బలాన్నిస్తుంది, మంచి హెల్దీ కూడా. దీని ఘాటుగా, కారంగా ఉండే కూరలతో తింటారు. రెండోది జొన్న రొట్టె, ఇది కూడా ఫుల్ న్యూట్రిషస్. దీని ఎక్కువగా పుల్లపుల్లగా ఉండే పచ్చళ్ళు, చట్నీలతో తింటారన్నమాట. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ స్పెషల్ ఐటెం పేరు సర్వపిండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది బియ్యం పిండి, శనగపప్పు, వేరుశనగలతో చేసే ఒక రకమైన అట్టు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని చాలా నెమ్మదిగా ఉడికిస్తారు. అప్పుడే అది అంత కరకరలాడుతూ అంత టేస్టీగా వస్తుంది. అసలు సర్వపిండికి ఆ కరకరలాడే టెక్స్చర్ ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ బియ్యం పిండిలో శనగపప్పు, వేరుశనగ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుతారు. తరువాత ఆ పిండిని ఒక బాణలిలో ఇలా మందంగా, చదునుగా ఉండే అట్టులా గట్టిగా ఒత్తుతారు. ఇక ఫైనల్ స్టెప్, దీన్ని తక్కువ మంట మీద చాలా నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాలుస్తారు. ఆ ప్రాసెసే దీనికి ఆ అద్భుతమైన రుచినిస్తుంది. ఇక ఇది చూడండి, సకినాలు. చూడగానే గుర్తుపట్టే ఉంటారు. బియ్యం పిండి, నువ్వులతో చేసే ఈ కరకరలాడే స్నాక్ సంక్రాంతి పండుగకి ఒక సింబల్ లాంటిది. ఇది లేకుండా సంక్రాంతిని ఊహించుకోలేం. ఇక కూరలు, పచ్చళ్ల విషయానికొస్తే ఇక్కడ ఫ్లేవర్స్ చాలా బోల్డ్గా ఉంటాయి. ముందుగా తుంటికూర అంటే ఎర్ర గోంగూర ఆకులతో చేసే పుల్లని కారంగా ఉండే కూర. తర్వాత నాటుకోడి పులుసు, వేపుడు, మసాలాలు దట్టించి చేస్తారు.
ఇంకా తలకాయ కూర, భేజావేపులు ఇవి చాలా సాంప్రదాయ వంటకాలు. అలాగే పచ్చి పులుసు అంటే అప్పటికప్పుడు చేసే చింతపండు రసం ఎండాకాలంలో భలే ఉంటుంది. చివరిగా గోంగూర పచ్చడి. నల్లగొండ స్టైల్ గోంగూర పచ్చడి రుచే వేరు. దాని ఘాటు, ఫ్లేవర్ చాలా ఫేమస్. ఓకే, చివరిగా ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. ఈ మొత్తం ప్రయాణంలో అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. నల్లగొండ ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, అది ఆ ప్రాంత చరిత్రకు, వాళ్ల పోరాటానికి, వాళ్ల అస్తిత్వానికి ఒక తినదగిన సాక్ష్యం, ఒక ఎడిబుల్ ఆర్కైవ్. అంటే ఈ వంటకాలు ఆ నేల కథను, అక్కడి ప్రజల కథను మనకు చెప్తున్నాయన్నమాట. మరి ఇప్పుడు ఆలోచించండి, మనం రోజూ తినే ఆహారంలో మనకు తెలియని ఇంకెన్ని కథలు దాగి ఉన్నాయో. ఈ ప్రశ్న మనందర్నీ, మన సొంత ఆహార సంస్కృతిని ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తోంది కదా.